ఎవరైనా సరే, ఎవరినైనా సరే యేసయ్యని తిట్టాడండి అందుకని నేను చంపేశాను అంటావా? యేసయ్య ఊరుకోడు. చంపటం అనేది పాపం, అది అంతే. నన్ను తిట్టు, ఇంకొకరిని తిట్టు, నరహత్య అనేది పాపం. అది 10 ఆజ్ఞల్లో ఉందా లేదా? నరహత్య చేయకూడదు. దాన్ని యేసయ్య కొత్త నిబంధనలు ఏం చెప్పాడంటే, నరహత్యని దూషించిన, నీ పొరుగువాన్ని దూషించినా నువ్వు నరహత్య చేసినట్టే అన్నాడు. అది కూడా నరహత్య. మనం నరహత్య అంటే కత్తితో పొడవటం, చంపటం అనుకుంటాం. కాదు, మన పొరుగువాన్ని దూషించిన, బూతులు తిట్టిన నరహత్య చేసినట్టు అన్నాడు యేసయ్య. అంటే ఒకసారి ఆలోచన చేయండి, మనం తిట్టిన, కొట్టిన, బాధ పెట్టిన, చంపేసిన ఇది పాపమే. అంత దూరం అసలు వెళ్ళకూడదు. ఒకవేళ విమర్శించాడా సరే, దేవుడే చూసుకుంటాడు. హిందువులు కూడా అలాగే అనుకోవాలి, ముస్లిమ్స్ అయినా అలా అనుకోవాలి.